సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది, ఈ ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేటువంటి February 1st నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్ గా. సో దానికి బిల్లింగ్ కూడా ఉంది. మీరు చెప్తే అరే నాకు ఒక 2 months కావాలి, 3 months కావాలంటే ఎవరు ఆగరండి. సో ఎప్పటికప్పుడు మీరు ఆ పర్టికులర్ టెక్నాలజీని మీకు టైం ఉంటే 2 months 3 months అలా పెట్టుకోవచ్చు. కొన్ని టైమ్స్ లో ఏంటంటే మీరు దిగేసి అక్కడ యుద్ధం చేయాల్సి వస్తుంది అనమాట. యుద్ధం అంటే అప్పటికప్పుడు చేసుకోవాలి, ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. సరే, ఇంకా చివరి క్వశ్చన్ వచ్చేసి మన యంగ్ ప్రొఫెషనల్స్ మరియు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇన్ కేస్ వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ కెరియర్ ఆశిస్తే. ముందర ఓన్లీ అకాడమిక్స్ గురించి మాత్రమే, మార్కుల గురించి వాటన్నిటి గురించి మీకు ఉండాలి. ఓకే, 70% 80% ఏవైతే ఉన్నాయో వాటికి మంచిగా చదవండి. అండ్ అట్ ద సేమ్ టైం బయట ఏం జరుగుతుంది, ఎలాగ మనం చేసుకోవాలి, 4th year 3 year సెకండ్ సెమ్ వాటికి మీరు ఆగకండి. మీకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఐటీ రంగం